చూసారా? ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మన రక్తాన్ని కలజూస్తానంటున్నాడు. ఆల్రెడీ తండ్రి రక్తాన్ని, తండ్రి చివరి శ్వాసను వాళ్ళు చూస్తూ ఉండి భయంతో మాట్లాడుతున్న మాటలను కూడా విన్నారు. ధైర్యం నింపుతున్న ప్రధాని మాటలను కూడా విన్నారు. మరి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల మాటలను కూడా ఒక్కటి కాదు 10 సార్లు చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది పాకిస్తాన్ సైనికులు పారిపోతారో చూద్దాం యుద్ధం మొదలు కాకముందే. ఎస్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వార్తలన్నీ విన్న తర్వాత, ఈ దృశ్యాలన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్ సచిన్, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఇంకా బోర్డర్లో ఎక్సర్సైజులు కొనసాగుతూనే ఉన్నాయి, త్రివిధ దళాలు మనకు సిద్ధంగానే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అలా చెత్త ట్యాంకులు తీసుకుని మేము సిద్ధంగానే ఉన్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పేలుతూ ఉంటే పాకిస్తాన్ సైనికులు మాత్రం పారిపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర వార్ ట్యాంక్స్ అవే బదులు సెప్టిక్ ట్యాంకులతో పోలిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళ ప్రజలు వాళ్ళని చీకొడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన భేటీ. మొన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పటి వరకు కూడా ఇటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళి మా పరిస్థితి ఇది అని మొత్తుకుంటున్నారు తప్ప వాళ్ళ ఆర్మీతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ ఆర్మీ చీఫ్ వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెళ్తారు. యాక్చువల్లీ రైల్వే మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మా దగ్గర 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము వాటిని ప్రయోగిస్తామని చెప్పి వాళ్ళు యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ మర్చిపోయారు రోహిత్. ఎంత దరిద్రంగా వాళ్ళ పరిస్థితి ఉందంటే కనుక వాళ్ళ దగ్గర 130 కాదు 170, 175 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది కూడా మర్చిపోయారు. అది వాళ్ళ పరిస్థితి. ఏమంటాడు బిలావల్ భుట్టోకి సంబంధించి ఒక్కసారి వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఒక్కసారి వాళ్ళ గురించి చదువుకున్నా, వాళ్ళ గురించి తెలుసుకున్నా ఈరోజు ఆ వ్యక్తి అటువంటి మాట మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీతో ఎటువంటి సత్సంబంధం మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎంతసేపు నెహ్రూతో ఎటువంటి సినారియో ఉండింది, ఎటువంటి భేటీ జరిగింది, వాళ్ళతో జరిగిన ఒప్పందం ప్రకారమే కదా ఆ రోజు ఇండియా దయచేసి వదిలేసిన నీళ్లు ఈరోజు తాగుతున్నాడు. ఆ విషయం మర్చిపోయిన వ్యక్తి రోజు వాగుతూ ఉంటే, అక్కడి ప్రజలే చేస్తూ ఉంటే, పాకిస్తాన్ ప్రజలు వాళ్ళని పొండి అంటూ ఉంటే, బలూచిస్తాన్ వాళ్ళు పెంచుకున్న బలూచిస్తాన్ వాళ్ళని ఈరోజు కాదు అంటుంటే ఏకకైపోయింది. ప్రపంచం పట్టించుకోవట్లేదు. హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు తీసుకొస్తున్నారు, హమాస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి, ఇటు హౌస్ లాంటి ఉగ్ర సంస్థలు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. అసలు ఎందుకు వీరికి సపోర్ట్ ఇవ్వాలి అనేది ప్రపంచం క్వశ్చన్ చేస్తూ ఉంటే, వాళ్ళకి మళ్ళీ ఉగ్రవాదులే దిక్కయ్యారు. వాళ్ళకి ఉగ్ర సంస్థలు తప్ప ఇంకా ఆప్షన్ కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి తెలుసు తమని పెంచి పోషించిన స్వామి రోజు విషపు నాగే కాచేస్తుంది అని చెప్పి. అది తెలిసిన ఇంట్రెస్టింగ్ గా రోహిత్, అక్కడ ప్రజలకు తెలుస్తోంది తప్ప పాలకులకు అర్థం కావట్లా. ఎందుకంటే అక్కడ పాలకులు ఆర్మీ. ఎక్కడైనా చాలా మంది మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ అక్కడ ఆర్మీకో దేశం ఉంది యాక్చువల్గా వాళ్ళకి సంబంధించి అటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆర్మీని ఒక్కొక్కరిగా ఖాళీ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇటు విదేశాలకు వెళ్ళిపోతున్న సందర్భం గతంలోనే చూసాం కొద్ది రోజుల క్రితం. ఈ రోజు సాక్షాత్ ఆర్మీ చీఫ్ లాంటి వ్యక్తులు కనిపించడం లేదు. ఒకటే ప్రశ్న రైజ్ అవుతోంది, ఆయన ఉన్నాడా లేకపోతే ఆయన కూడా చెక్కేస్తాడా అని చెప్పి. సో ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడా సిద్ధంగా లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ దేశానికి సంబంధించిన సోకాల్డ్ మినిస్టర్స్ గా చెప్పుకుంటా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతాం. అంతే తప్ప మా దగ్గర ఇంత ఎక్విప్మెంట్ ఉంది, మా దగ్గర ఈ పవర్ ఉంది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉంది రోహిత్. రైట్ సచిన్, మొత్తానికి యుద్ధం మొదలు కాకముందే పాకిస్తాన్ ఆర్మీలో వణుకు మొదలైంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను క్షేమంగా ఉండాలని విదేశాలకు పంపించేశాడు. ఇప్పుడు 1200 మంది పాకిస్తాన్ సైనికులు సైన్యాన్ని వదిలి పారిపోతున్నారు యుద్ధం కాకముందే. యుద్ధంలో ప్రాణాలకు తెగించి రావాల్సిన ఏం జరుగుతుందో చూద్దాం అనుకోవాల్సిన వీళ్ళే పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలే ఆ పాలకులను సైనికులను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉండుంటాయి. అందుకే ఈ వార్తను మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం, గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాం, ఆనందంతో చెప్పుకుంటూ ఉన్నాం పారిపోతున్న పాకిస్తాన్ సైనికులు అని. డేటా మనకు కనబడుతుంది, 1200 మంది పాకిస్తాన్ సైనికులు పారిపోయారు, వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది సైనికులు వెళ్ళిపోతారు. ఇప్పటికే మనం కొట్టింది నీటి దెబ్బ కొట్టేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది, గొంతు ఎండిపోతుంది, వాళ్ళ భూములు ఎండిపోతూ ఉన్నాయి. ఈ దెబ్బకే వాళ్ళు దీన్నే యుద్ధంగా తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో మనం దేనికైనా సిద్ధంగా ఉన్నామని మన త్రివిధ దళాలను సిద్ధం చేసేటప్పటికి 1200 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు,
ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతూ ఉంది అని. ఎంతలా రగిలిపోతూ ఉందో మీకు ఇంకొకసారి ఆ మధుసూదన్ కుటుంబ సభ్యుల మాటలు ఇంకొకసారి విందాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచండి. ప్లీజ్ సార్ ఇంకొకసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల మాటలు ప్లే చేద్దాం. మేమందరము పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి, యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 మినిట్స్ అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు, తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేచి పక్కకి వెళ్ళాము. కొంచెమే 20 feet ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ ఇంక వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకుని. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము మేము, అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను, టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఆన్ పర్పస్, దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము, నేను గేట్ బయట ఉన్నాను, అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరూ వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 minutes స్పాన్ అంతే. 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము, ఆ అమ్మ డ్రెస్ కనిపించింది, నా కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొని అంటే